గోదావరి జిల్లాలు అనగానే ఆప్యాయత అనురాగాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తాయని విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు పీవీజీఆర్ నాయుడు అనే గణబాబు పేర్కొన్నారు. అందులో భాగంగానే తాను ఎప్పుడు ఈ జిల్లాకు వచ్చినా ఈ ప్రాంతం యొక్క సంస్కృతి సంప్రదాయాలను తాను తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటానని ఆయన మీడియా ద్వారా ప్రజలకు వివరించారు. కాకినాడ జిల్లా మండల కేంద్రం కిర్లంపూడిలో ఉట్ల గుడిసె రామాలయం సమీపంలో మద్దాల కాటుబాస్వామి కుటుంబీకులు నిర్మించిన సత్తమ్మ తల్లి ఆలయంలో జరుగుతున్న వార్షిక ఉత్సవాల్లో విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు తన కుటుంబ సమేతంగా విశాఖపట్నం నుండి విచ్చేసి ఆ జగన్మాత అయిన సత్తమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకోవడంతో పాటు ఆ సమీపంలో ఏర్పాటు చేసిన తన తల్లి తండ్రి గారైన మద్దాల కాటుకస్వామి నూతన విగ్రహాన్ని తన చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విశాఖ ఎమ్మెల్యే పదకంశెట్టి గణబాబు మాట్లాడుతూ కిర్లంపూడి గ్రామం అనగానే అతిథి ఆతిథ్యాలకు మారుపేరుగా నిలుస్తుందని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇటువంటి గ్రామంలో తన తల్లితో పాటు తమ పూర్వీకులు కూడా జన్మించడం చాలా గర్వంగా ఉందని ఆయన అన్నారు. విశాఖపట్నంలో రాజకీయ కుటుంబం నుండి వచ్చిన తాము తన తండ్రి సీనియర్ పార్లమెంటు సభ్యునిగా సుదీర్ఘకాలం పనిచేయడం జరిగిందని గుర్తు చేశారు. అదేవిధంగా తాను కూడా పలు పర్యాయాలు టీడీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతూ వస్తున్నానని గణబాబు తెలిపారు. అయినప్పటికీ తన అమ్మమ్మ గారి ఊరైన కిర్లంపూడి గ్రామంలో ఏ కార్యక్రమం చేపట్టినా అందుకు అన్ని విధాలుగా సహకరించేందుకు తన కుటుంబం తరపున ముందు ఉంటానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ తూర్పు గోదావరి జిల్లాల గౌరీ సంఘం అధ్యక్షులు బుద్ధ శివాజీ, కాళ్ల సత్యనారాయణ, పెంటకుట్ట శ్రీరామ్, జిల్లా పరిషత్ మాజీ ప్రతిపక్ష నేత తోట నవీన్ తనయుడు తోట వరుణ్ బాబు, అలాగే గౌరీ సంఘం నాయకులు శరకణం వీరభద్రం, ఆడారి సోమేశ్వరరావు, పెంటకోట నాగబాబు, వెలగ రమణ, దాడి రాజగోపాల్, అదేవిధంగా ఎమ్మెల్యే స్నేహితులు రాపేటి చిన్న, రాపేటి పెద్ద, గోపి, వీరబ్బాయి తదితరులు పాల్గొన్నారు. మా తల్లిగారి వారి తండ్రి గారంటే మా తాతగారు కాటమస్వామి గారి విగ్రహావిష్కరణలో భాగంగా పండగ నిర్వహించుకొని బంధుమిత్రులందరితో ఇక్కడికి రావడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు కాస్త ఆప్యాయత, అనుబంధం, పెద్దల పట్ల ఉన్న గౌరవాన్ని తర్వాత జనరేషన్స్ కి ఉపయోగపడే విధంగా ఉపయోగపడుతుందని నా భావన. ఇటు గ్రామీణ ప్రాంతం కావచ్చు, పట్టణ ప్రాంతం కావచ్చు, బాంధవ్యాలు పూర్వపు రోజులతో పోల్చుకుంటే తగ్గుముఖం పడుతున్నాయి. చాలా కాటన్ స్వామి గారు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుణ్ణి వారి తని పెంచడం జరిగింది. అందులో పెద్ద కుమార్తె మా నాన్నగారు వివాహం చేసుకోవడం ద్వారా గోపాలపట్నానికి రావడం జరిగింది. స్వర్గీయ అప్పలనాథ్ స్వామి గారు పార్లమెంట్ సభ్యులుగా పనిచేశారు. వారి సత్యమణిగా మా తల్లిగారు ఉండటం, వివిధ ప్రాంతాల్లో చూసినటువంటి అనుభవం, ఎక్కడే ఆప్యాయత, ప్రేమ, ఒక పద్ధతైన కార్యక్రమాలు చేయడం మన కిర్లంపూడి వాస్తువులకే చెల్లిందని నేను సభల్లో కూడా చెప్తున్నాను. ఎందువల్లంటే ఆదర్శం ఇందాక అల్లుడి గారు చెప్పినట్టు రాను రాను ఆప్యాయతలు అంతరించిపోతున్న సమయంలో మనకి ఒక నాందిగా ఇటువంటి కార్యక్రమాలు చేసినట్లయితే మనం కూడా మన తల్లిదండ్రులకి, మన కుటుంబ సభ్యులకి మనం ఆప్యాయతని కనపరచడానికి ఒక ఆదర్శంగా ఉంటుందని మా భావన. ప్రతి వాళ్ళు కూడా తన తల్లిదండ్రులకి ఎంతైతే రుణం తీర్చుకుంటారో ఈ జన్మలో వారికి తర్వాత కార్యక్రమాలు స్వర్గానికి వెళ్తారనేది ముందు భగవంతుడి కంట మనం తల్లిదండ్రులనే మనం గౌరవించాలి. అటువంటి గౌరవం పొందిన వ్యక్తి కాటయ్య గారు, వారు ధన్యదేవులు. ఈనాటి ఈ సభకు వచ్చిన ఇటువంటి కార్యక్రమానికి ఎవరు వచ్చినా వాళ్ళు ఒక ఆదర్శ పాయలని నేను అనుకుంటూ